నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనము చేయడు నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మర్చిపోడు. హల్లెలూయా. ఇక్కడ ఈ రోజు దేవుడు అంట కనికర పూర్ణుడు, ఆయన కనికరించాడంట. కాబట్టి దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడంట, నిన్ను ఎన్నటికీ నాశనం చేయడు. మనం అనేకమైన సిచ్యువేషన్స్లో ఎలాగుంటామంటే, ఇక మన పని అయిపోయింది, రోజు గారు అన్నట్టుగా నేను చచ్చిపోయానేమో అని అనుకున్నాడంట పాపం. కానీ కనికరించేవాడు ఎవడంట? మనిషి కనికరిస్తే బ్రతుకుతామా మనం? మన దేవుడు కనికరిస్తే బ్రతుకుతాం. అది ఏదైనా సరే, అది చావు ఉన్నాయి, పుట్టుక ఉన్నాయి, లేకపోతే ఏదైనా సమస్తం ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన ఎలాంటి వాడంట? కనికరిస్తాడంట. కనికరం అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కనికరం? కనికరం అంటే ఏంటి? జాలి. కనికరం అంటే సపోజ్ ఇప్పుడు ఒక అడుక్కునే వ్యక్తి మన మధ్య గుండా వెళ్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాం? మనకి నిజంగా కనికరం ఉంటే, జాలి ఉంటే, దయ ఉంటే ఏం చేస్తాం? మనకి ఎంత ఉంటే మనం వాళ్ళకి తోచిన సహాయాన్ని మనం చేస్తాం. అది కనికరం. చాలామంది చూసి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ నీకు కనికరం ఉంటే, నువ్వు దయగలవాడివైతే అప్పుడు ఏం చేస్తారంట? ఒక్కరి జేబులు డబ్బులు తీసి వాళ్ళకిస్తాం. అలాగే మన యేసయ్య కూడా మనం ఏది కావాలంటే అది దేవుడు మనల్ని కనికరించి మనకు ఒక భిక్షలాగా దేవుడు మనకి ఇస్తాడు. ఆయన కనికర పూర్ణుడు, కనికరిస్తాడు మనల్ని. మన మీద ఆయన దయ ఉంటుంది. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం, ఇక మన పని అయిపోయిందేమో అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? శ్రమల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలా. అర్థమవుతుందా సార్? అందరూ ఆమేన్ చెబుదామా? శ్రమల్లో కూడా వీళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టలా. అది గొప్ప విషయం. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? శ్రమ వస్తే ఏం చేస్తారు? ఊరుకోవయా పద్దాలు దేవుడు అంటావు, దేవుడా ఇంకేమన్నా ఏం చేశాడా మాకు అని అంటారు. కానీ వాడినే గట్టిగా ప్రశ్నిస్తే చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేకమైన కార్యాలు దేవుడు వాడి పక్షం చేసి ఉంటాడు. కానీ ఆ బాధ తట్టుకోలేక పెయిన్కి వాడు ఏమంటాడంట? దేవుడు నాకేం చేశాడయా. కాబట్టి ప్రేమ దేవుడా, దేవుడు ఎలాంటి వాడు అంటే కనికర పూర్ణుడు. ఆయన కనికరిస్తాడు. ఆయన మన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. నిజంగా ఒకవేళ చెయ్యి విడిచిపెట్టేస్తే మనం ఏమైపోతాం అని, ఎప్పుడు మనం చనిపోయేంత వరకు కూడా ఆయన మన చెయ్యి విడిచే దేవుడు కాదు ప్రేమ. కానీ మనం అనుకుంటా ఉంటాం, ఒక్కొక్కసారి నువ్వే చెయ్యి విడిచేస్తావు దేవుణ్ణి, ఆయన మట్టికి విడిచిపెట్టడం. ఈ మాట గుర్తు పెట్టుకోండి ప్రేమ దేవుని బిడ్డ. నువ్వైతే దేవుణ్ణి విడిచిపెట్టేస్తావు, శ్రమ వచ్చినా, లేకపోతే సంతోషంగా ఉన్నా, లేకపోతే నీకు ఒకవేళ డబ్బులు ఎక్కువ ఉన్నా కూడా నువ్వేం చేస్తావంట? దేవుణ్ణి కొంచెంగా పక్కన పెడతావు. కానీ దేవుడు నువ్వు బాధపడుతున్నా, నువ్వు సంతోషంగా ఉన్నా, లేకపోతే నువ్వు దుఃఖిస్తున్నా, లేకపోతే నువ్వు ఏ స్థితిలో ఉండు, ఆ స్థితిలో దేవుడు నిన్ను ఎప్పుడు నేను అంటి పెట్టుకునే ఉంటాడు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ నువ్వే దేవునికి దూరం అయిపోతూ ఉంటావు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంట? కనికర పూర్ణుడు. ఆయన కనికరిస్తాడు మనల్ని. ఆయన మన చెయ్యి విడువడు. అలాగే ఆయన మన నాశనం ఎప్పుడు కూడా చేయడు. అయ్యో మనకి బాధ వచ్చేసిందే మనం కంగారు పడిపోతూ ఉంటాం. ఆ కంగారు పడే లోపే దేవుడు మనకి వెంటనే ఒక ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. కానీ ఈ లోపున మనం ఏమైపోద్దంట? మన విశ్వాసం ఎక్కడికో వెళ్ళిపోద్ది, మనం పాడే పాటలు ఎక్కడికో వెళ్ళిపోతాయి, మనం చేసే ఆరాధన ఎక్కడికో వెళ్ళిపోద్ది, మనం చేసే ప్రార్థన అదంతా ఆ క్షణం. అది ఏంటంట? ఒక టెస్టింగ్ పీరియడ్. ఆ యొక్క సమయం, అది గంట అవ్వచ్చు, లేదా రోజులు అవ్వచ్చు. ఈ యొక్క రోజులు గంటలో ఏంటో తెలుసా? నిన్ను పరీక్షించడానికి దేవుడు కొన్ని చేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో ఏమైందంట? యోబు రోడ్డు మీద పడిపోతే ఏమన్నారంట? వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి, ఒరే బాబు ఇంకేం దేవుడు రా. ఆయన వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఏమన్నారంట? ఒరే బాబు రోడ్డు ఇంకా తెలుసుకోరా నాయన, నువ్వు ఇంకా దేవుడు అంటున్నావేంటరా అంటే, ఆయన అసలు ఆ మాటకు కూడా యాక్సెప్ట్ చేయలా. ఆ దేవుడు ఆయనే నాకు ఇచ్చాడు, ఆయనే నన్ను తీసుకుంటాడు అవసరమైతే. తన భార్య కూడా, సొంత భార్య వచ్చి, ఏం దేవుడయ్యా ఇంకా చాలే ఆపు, కానీ బోల్డ్ మాటలు చెప్తున్నావు
అని అన్నా కూడా ఒక్క మాట కూడా యోబు అనలా. మనం ఎప్పటికప్పుడు చచ్చిపోవాల్సిన వాళ్ళమే, నేను బ్రతుకుంటాం మనం. కానీ మనం దేవుణ్ణి చక్కగా ఆయన ఆరాధించాలి. చక్కగా మనం మన యొక్క టార్గెట్ ఏంటంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనం చచ్చిపోతాం, అందరూ చచ్చిపోతాం. ఎవడే భూమి మీద ఉండేవాడు అప్పుడు కూడా లేదు. కాబట్టి ఈ లోపు మనం మంచి భక్తి చేస్తే, నువ్వు మంచిగా పరిశుద్ధంగా ఈ లోకంలో ఉంటే అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. చచ్చిపోవటం గ్యారంటీ, అవునా? చచ్చిపోవటం గ్యారంటీ. కానీ వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యం వెళ్ళాలి. దానికోసమే ఈ తిప్పలు, అర్థమవుతుందా? కానీ ఇవన్నీ మన అప్పులు, బాధలు, సమస్యలు, రోగాలు ఇవన్నీ జస్ట్ కామన్గా వస్తూ ఉంటాయి. ఇవన్నీ నీ పరీక్షలను టెస్ట్ చేయడానికి, లేకపోతే నిన్ను పరలోక రాజ్యానికి వెళ్ళనుకోకుండా వాటి నుంచి ఏమైపోతుంది అంటే దేవుడికి నిన్ను దూరంగా చేస్తే ఇవన్నీ. కానీ ఏదొచ్చినా కూడా నువ్వు దేవుని కోసం నిలబడతావు, చూసావా? అదే గొప్ప. అర్థమవుతుందా? నువ్వేది రాని, నువ్వు చచ్చిపోయినా పర్లా, కానీ దేవుని కోసం నువ్వు అలా నిలబడగలిగితే అప్పుడు చక్కగా నీకు పరలోక రాజ్యం అనే ఒక ప్లేస్ నీకు ఉంటుంది. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఇప్పుడు మన దేవుడు ఎలాంటివంట? కనికరిస్తాడంట. ఆయన కనికరించే దేవుడు. అయ్యో నా బిడ్డ బాధపడుతున్నాడు, ఇలా నా బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడు, లేకపోతే నా బిడ్డ అవసరతలో ఉన్నాడు, లేకపోతే ఇంకేదేదో ఆ యొక్క సమస్యల్లో ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే నీ చెయ్యి విడిచిపెట్టడం. నువ్వు అనుకుంటా ఉంటావు నేను బాధలు ఉన్నప్పుడు నన్ను వదిలేశాడు నా దేవుడు. ఎలాగా? మన చుట్టాలు వదిలేసినట్టుగా, లేకపోతే మన స్నేహితులు వదిలేసినట్టుగా, లేకపోతే మన ఇరుగు పొరుగు వారు వదిలేసినట్టుగా మనం ఏమనుకుంటాం? దేవుడిని అంటూ ఉంటాం. కానీ దేవుడు ఒక్కడేనండి. ఎవ్వడి లోకంలో మనకంటూ ఎవ్వడు కూడా మనల్ని ఆదరించేవాడు ఎవ్వడు ఉండడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనకి ఆదరించేవాడు, మన చెయ్యి విడవకోకుండా మనల్ని పట్టుకునేవాడు ఒక్కడే, ఆయనే మన దేవుడు. ప్రియమైన దేవుని మీద, హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన కనికరపడేవాడు, అనేవి మూర్ఖుడు కాదు, లేకపోతే మన నాశనం చేసేవాడు కాదు. కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నువ్వు దేనికి కూడా భయపడాల్సినంత అవసరం లేదు ప్రియమైన దేవుని మీద. కాబట్టి ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడంట? కనికరించేవాడు. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను కరుణిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎలాంటి వాడంటే కరుణించేవాడు, నీ చెయ్యి విడవడు, అలాగే నేను నాశనం చేసేవాడు కాదు ఆయన. ఓ రోజు నేను ఒక చోట ప్రార్థనకి వెళ్తే, అక్కడ ప్రార్థన జరుగుతుండగా ఒక ఆవిడలోకి సాతాను వచ్చింది. ప్రార్థన చేయగానే వేడికి వచ్చేసింది. ఏంటమ్మా ఏం చేస్తున్నావు అంటే, అదేం చెప్తుంది తెలుసా? వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నా, భార్య భర్తల మధ్య సమాధానం లేకోకుండా చూస్తున్నా, వీళ్ళని ఎట్టగొట్ట నన్ను తనతో పాటు తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇలాంటి మాటలు చెప్పింది. అంటే ఇప్పుడు ఎవరు మనల్ని తీసుకువెళ్తాడంట? సాతాను. కానీ దేవుడైతే నువ్వు బాధపడుతున్నా, నువ్వు బాధపడితే ఆయన కూడా బాధపడతాడు. కానీ కొన్ని నేర్చుకోవాలి మనం, అర్థమవుతుందా? అందుకనే దేవుడు కొన్ని పరీక్షలు ఒక్కోసారి మనకు పెడతా ఉంటాడు. కానీ దాంట్లో నువ్వు నిలబడాలి. నిలబడితేనే దేవుడు చక్కగా మంచిగా నీకు ఆరోగ్యంగా కానీ, లేకపోతే దేవుడు అనేకమైన సమృద్ధిగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వాడంట? కనికరించేవాడు. జాలి పడతాడు మన మీద అనే కోపడ్డు. నువ్వు తప్పు చేసిన మన దేవుడు ఎలాంటి వాడంట? వచ్చి అయ్యా నీ తప్పు చేశా, నన్ను క్షమించయ్యా అని ఒక్క మాట అంటే, మనుషులన్నా నిన్ను క్షమించలేమో, మనుషులన్నా నిన్ను దూరం పెడతారేమో, కానీ నా దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను క్షమిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అర్థమవుతుందా? నువ్వేదో తప్పు చేస్తే లోకంలో ఎవ్వడు తప్పు చేయనట్టుగా ప్రతి ఒక్కడు అమ్మో వాడు తప్పు చేశాడు, అది ఆమె తప్పు చేసింది అని అంటా ఉంటారు. కన్నా దేవుడు అలా అంటాడు కాదు. ఒకసారి నువ్వు మిస్టేక్ చేసి మళ్ళీ దేవుని దగ్గరికి వస్తే వెంటనే దాని నుంచి దేవుడే నీకు విడుదలిస్తాడు. అంటే పాపాలను క్షమించేవాడు ఒక్కడే మన దేవుడే. కాబట్టి నువ్వు ఎంత తప్పు చేయి, మనుషులు ఎవరండి మనకు అనవసరం, దేవుడు మనకు క్షమిస్తే చాలా. కానీ మనలో మనం అనుకుంటాం మనం తప్పు చేసాం, ఈడేమనుకుంటాడో ఆడేమనుకుంటాడో అనుకుంటా ఉంటాం. అవి కాదు. నువ్వు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేస్తే నా దేవుడు నిన్ను కనికరించి నిన్ను క్షమిస్తాడు. మనుషులు క్షమిస్తే మన పాపాలు పోతాయా? దేవుడు క్షమిస్తేనే మన పాపాలు పోతాయి ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి
ఈరోజు దేవుడు నీ మీద కనికర పడుతున్నాడు. ఈరోజు దేవుడు నీ మీద జాలి పడుతున్నాడు. ఈరోజు దేవుడు నీ చెయ్యి విడవకోకుండా చక్కగా నీకు తోడుగానే ఉన్నాడు. నీకు కనపట్లగానే నీ పక్కనే దేవుడు ఉంటున్నాడు. కానీ సాతాను గడు ఏం చేస్తాడంటే ఎప్పుడు మన చెవులో వినపడతా ఉంటాయి, దేవుడు నీకు ఏం చేశాడరా అవి కొన్ని వినపడతా ఉంటే. కొంతమంది రాక్షసులు ఉంటారు, మన పక్కనే తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ప్రార్థనకి వెళ్తున్నావు, ఏం జరిగింది నీకు, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. కాబట్టి ఇవేమి మన చెవులోకి మనం వెళ్ళకూడదు. ఒకటి నా దేవుడు ఏదైనా చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకుంటే ఎవడు ఏది చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో ఉన్నావా, ఇక నీ పని అయిపోయినట్టే. మళ్ళీ నువ్వు పడిపోతావు. నీ ధైర్యం ఎవరో, నా దేవుడు. నువ్వేం చేయాలంట, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. అది ఆయనకి ఒకవేళ అసాధ్యమైతే, ఇప్పుడు నా దేవుడికి ఇది అవ్వదు అనేది ఉంటే మీరు చెప్తే నేను ఎంత, నా దేవునికి ఏదైనా కూడా సాధ్యమే. కాబట్టి అలాంటి దేవుని మనం ఆరాధన చేస్తున్నప్పుడు మనం భయపడితే అలాగా, మనల్ని భయపడతాకి సాతానుడు ఏమేమి ఉపయోగిస్తాడంట, నువ్వు ఒంటరిగా ఉంటే నీ చెవుల్లో ఊగుతూ ఉంటాడాడు, ఒరే బాబు ఇదేం జరగరా నాయన, అంతా ఉట్టిదే అని అంటే ఏమైపోద్ది తెలుసా, కలవరం వచ్చేసింది మనకు. జరిగిద్దా జరగదా, లేకపోతే నేను స్వస్థపడతానా లేదా, లేకపోతే ఇంకొకటి నీకు భయం వచ్చేస్తుంది, లేకపోతే నీ ఇరుగు పొరుగు వాళ్ళలో లేకపోతే నీ స్నేహితుల్లో వాడతాడు కొంతసేపు. ఏమని, ఒరే బాబు భలే ప్రార్థనకి వెళ్తున్నావులే, ఏం జరిగింది ఇప్పుడు దాకా, ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు ఎవరు చూడాలి, ఎవరు చేయాలండి మన కార్యం, దేవుడు చేయాలి. ఆయన వైపు మనం చూస్తే చాలు, ఆయనే మన జీవితంలో కార్యం చేస్తాడు. అంతేగాని ఇవన్నీ లోకములో అనేకమైన సాతానుగాడు వాడుతూ ఉంటాడు, అనేకమైన వెపన్స్ని, అనేకమైన ఆ వాయుధాలని దేవుడు సాతాను వాడుతూ ఉంటాడు. కాబట్టి నా దేవుడు ఒకటే, నువ్వేం చేయాలంట, ఒక వైపే దేశయ్య మీదే నీ ఆధారం, ఏసయ్య మీద నీ గురి పెట్టుకుంటే ఆయన కంపల్సరిగా చేస్తాడు. ఇప్పుడు వరకు మన జీవితాల్లో ఈ కార్యం జరగలేదనేది ఏం లేదు. నీ జీవితంలో ఈ ప్రాబ్లం వస్తుంది అని అంటే వెనకనే నీ దేవుడు చేసుకుంటా వస్తూ ఉంటాడు. మళ్ళీ అది తీరగానే ఇంకొకటి వస్తే ఇంకొకటి దేవుడు తీరుస్తూ ఉంటాడు. అవునా కదా? ఎన్ని కార్యాలు మన జీవితాల్లో, ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. ఒక్కటి కూడా ఉండదు అది స్టాండర్డ్గా. ఇప్పుడు బోస్ గారు చెప్పినట్టుగా ఆయనకు అనారోగ్యం, చనిపోయిన స్థితి ఏమైందంటే దాటిపోయి వచ్చాడా. అలాగే ఏ సమస్య అయినా అది దాటిపోయి మన దేవుడు ముందుకి నడిపిస్తాడు. కాబట్టి నువ్వు ఎటువైపు చూడాలి, మనుషులు నీ చెవులు అనే మాటలు కాదు, లేకపోతే సాతానుగాడు అనే మాటలు కాదు. నీకొకటే, నా దేవునికి ఏదైనా సాధ్యమే, నా దేవుడే ఏదైనా చేయగలడు, అంత సమర్థుడు నా దేవుడు అని నువ్వేం చేయాలంట, ప్రార్థన చేస్తావు. అప్పుడు దేవుడు నిన్ను కనికరిస్తాడు, నీ మీద జాలి చూపిస్తాడు. అంటే మనుషులకి కొంతమందికి ఎలా ఉండదంటే, నా దేవుడు కనపడ్డగా ఏం చేస్తాడు అని అనుకుంటా ఉంటారు. ఇప్పుడు వరకు నీకు చేసిన అద్భుతాలను చూస్తే చాలు, నీకు దేవుడు కనపడతా ఉంటాడు. ప్రియమైన దేవుని మీద హల్లెలూయా. ఇప్పుడు దాకా నీకు జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడో అన్ని కార్యాలు, ఆ కార్యం ఏంటో చూస్తేనే దేవుడు నీకు కనపడతాడు. నా దేవుడు కనపట్ల నా పక్షం చేయడు, లేకపోతే నా దేవుడు కనపట్ల నా ప్రార్థన వినడు అని అనుకుంటా ఉంటావేమో, అది కరెక్ట్ కాదు. ప్రియమైన దేవుని మీద నా దేవుడు ఎప్పుడు నీ చెయ్యి పట్టుకొని విడిచిపెట్టేవాడు కాదు, నేను ఎప్పుడు కూడా నాశనం చేసేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, నా దేవుడు నీ రోజు ఇక్కడున్న మనందరి మీద దేవుడు కనికర పడుతున్నాడు, ఇక్కడున్న మనందరి మీద దేవుడు జాలి చూపిస్తున్నాడు. కాబట్టి దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ హల్లెలూయా. చూద్దాం ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండటకై నన్నును కనికరించెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఒక ఆయన రోగితో ఉన్నాడంట, రోగముతో బాధపడతాయి, నేను చచ్చిపోతానేమో అని అనుకుంటున్నాడంట. దబోజ్ గారు చెప్పినట్టుగా
కానీ దేవుడు ఏం చేశాడంట? వాడిని కనికరించాడంట. ఏమైపోయాడంటే వాడు బతికిపోయాడు. అంటే ఇందాక వర్షంలో దేవుడు ఏంటంట? మనల్ని కనికరిస్తాడంట. మన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు, అలాగే మనల్ని నాశనం చేసేవాడు కాదు మన దేవుడు. అయితే ఇప్పుడు ఏంటంట? దేవుడు మనల్ని ఒకవేళ నీకు అనారోగ్యం ఉంటే దేవుడు నిన్ను కనికరించి నీకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. అలాంటి దేవుడు ఈ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుంటే దేవుడు ఏం చేశాడంట? అతని మీద కనికరించాడంట, అతని మీద జాలి చూపించి వెంటనే ఆయన్ని స్వస్థపరిచాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. అలాగే కాకుండా అతని పక్కన ఉన్న వ్యక్తిని కూడా తను ఎంతో దుఃఖములో ఉంటే దేవుడు ఆ వ్యక్తిని కూడా దేవుడు కనికరించాడు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని, మనలో అందరిని కూడా దేవుడు కనికరించేవాడు. నువ్వు దుఃఖంలో ఉంటే నిన్ను ఆదరించేవాడు, లేకపోతే నువ్వు బాధలో ఉంటే దేవుడు నిన్ను ఆదరించేవాడు, నువ్వు ఒకవేళ అనారోగ్యంతో ఉంటే దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచి పైకి లేపే గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం, అంత గొప్ప దేవుడిని మనం సేవ చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి అలాంటి గొప్ప దేవుడిని పెట్టుకొని మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన కనికరించే దేవుడు. నువ్వు అనారోగ్యంతో ఉంటే నిన్ను ముట్టి స్వస్థపరిచి నిన్ను పైకి లేపే గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి రోజు ఒకవేళ నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, ఆ అనారోగ్యం నుంచి దేవుడు నిన్ను కనికరించి ఈ రోజు నిన్ను దేవుడు తాకబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి అలాంటి కనికరపడే దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. చక్కగా దేవుని వైపు నువ్వు చూస్తా ధైర్యంగానే ఉండు. ఎవడ చెప్పినా ఏ మాటలు కూడా నీ చెవులో నువ్వు వేసుకోవద్దు. కాబట్టి నువ్వు ధైర్యంగా దేవుని దగ్గర నువ్వు ఉండాలి. నువ్వు బాధ వచ్చిందని దేవుని వదిలిపెట్టే మాకు, అర్థమవుతుందా? లేకపోతే అనారోగ్యం వచ్చిందని దేవుని వదిలిపెట్టుకో మాకు, లేకపోతే సమస్యల్లో ఉంటే దేవుని విడిచిపెట్ట మాకు. అదే చాలా ఇంపార్టెంట్ సమయం, అర్థమవుతుందా? అదే చాలా ఇంపార్టెంట్, చాలా అవసరమైన సమయం అది. నువ్వు సమస్యల్లో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ టైంలోనే నువ్వు ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కనికరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ టైంలో ఎలా ఉంటాయి అంటే 2 విధాలుగా మనకు ఉంటాయి. ఇప్పుడు దాకా చేసిన దేవుడు ఇప్పుడు మనకు దేవుడు కాడు, లేకపోతే ఇప్పుడు దాకా చేసిన దేవుడు ఇంకా మనకు ముందు చేస్తాడు. ఈ 2 మనకు ఉంటాయి. కాబట్టి మనం ఏది చూస్ చేసుకోవాలి. ఇప్పుడు వరకు దేవుడు మనకి ఎన్నో చేశాడు, దీని నుంచి కూడా దేవుడు నన్ను ఇంకా ముందుకు నడిపిస్తాడని చెప్పి ఆ ధైర్యంతో ఉండి, అంతేగాని ఇప్పుడు వరకు చేసిన అన్ని మర్చిపోయి ఇప్పుడు దేవుడు నాకేం చేశాడు అని అంటే అది రాంగ్. ప్రతి ఒక్కడు ఎవరున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కార్యం కాదు, ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేసిన దేవుడు ఇక ముందు కూడా చేస్తాడు. కానీ నువ్వు విడిచిపెట్ట మాకు. సమస్యలు ఉన్నప్పుడు అధికంగా ప్రార్థన చేయి, ఇబ్బందులు ఉన్నప్పుడు అధికంగా ప్రార్థన చేయి, లేకపోతే నువ్వు అనారోగ్యంతో ఇంకా ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నిన్ను కనికరిస్తాడు. అప్పుడు ఏమనుకుంటా తెలిసిన దేవుడు, అరే అనారోగ్యం వచ్చినా, లేకపోతే బాధలున్నా, సమస్యలున్నా, వాళ్ళ ఇరుగు పొరుగు వారు ఎవడు ఏమన్నా కూడా వినకోకుండా వీడు నన్నే పట్టుకొని ఉంటున్నాడే, నాతోనే ఉంటున్నాడే అని దేవుడు ఏం చేస్తాడంట? నీపై కనికరిస్తాడు, నీపై జాలి చూపిస్తాడు, నీపై దయ చూపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఎవరు కూడా నా జీవితంలో కార్యం చేయట్లేదు అనే మాటకి అనుకోమాకండి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, ఎన్ని కార్యాలు చేసే ఉంటారో. ఇక్కడ ఉన్న మనకి ఎంతో మందికి ఎన్నో ఆపదల నుంచి దేవుడు తప్పించాడు, ఎన్నో అవసరతలు తీర్చాడు, ఎన్నో అనారోగ్యం నుంచి బయట వేసాడు దేవుడు, ఎన్నో సమస్యల నుంచి దేవుడు విడిపించాడు. నీకు ఏది కావాలో అది దేవుడు చేస్తున్నాడు. ఇంత చేస్తున్న దేవునికి మనం ఎలా ఉండాలంట? కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలా మంది ఎలా ఉంటారంటే ఒక కార్యం జరిగిందంటే ఇక అంతే, దేవుడిని వదిలిపెట్టేస్తారు. మళ్ళీ బాధ వస్తే మళ్ళీ దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. కాబట్టి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు సహాయం చేసి ఈ లోకంలో మనకి ఎవడైనా ఒకరు సహాయం చేసాడంటే అది మనం చచ్చేంత వరకు అడిగి రుణపడి ఉంటాం. అది ఒకవేళ నిజంగా మనం కరెక్ట్గా అంటే మంచి మనుషులు అయితే ఒకడు ఎవడైనా మనకు సహాయం చేశాడు, అది ఏదైనా అవనండి, ఏ సహాయం చేస్తే ఆ సహాయాన్ని మనం మర్చిపోం, మనం చచ్చిపోయేంత వరకు. అలాంటిది దేవుడు నువ్వు పుట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు ఎన్నో చేసిన కార్యాలు, ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు.
ఆ కార్యాలు బట్టి మనం దేవుడికి ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎన్ని చేశాడో వాటన్నిటికీ నువ్వు కృతజ్ఞత కలిగి ఈ లోకంలో ఉండు. అలా ఉంటే నువ్వు మనుషులను అయితే నమ్మొద్దు, నువ్వు మనుషులను అయితే అస్సలు నమ్మొద్దు. నువ్వెవరి మీద? దేవుని మీదే ఆధారపడు, దేవుని వైపే చూడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అది ఏదైనా అవనేయండి, దేవుడు చేసే సామర్థ్యం, దేవుడు చేసే సత్తా ఆయనకు ఉంది. కాబట్టి ఆయన్ని తప్ప ఎవరిని కూడా నువ్వు నమ్మే పరిస్థితిలో ఉండొద్దు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు దేవుడు ఏమన్నాడంటే, నీ మీద నా దయ ఉంటుంది, నీ మీద నేను జాలి చూపిస్తున్నా, నువ్వు దయచేసి నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవద్దు. నువ్వు ఉండు, నేనున్నా, నేను నీ పక్కనే ఉండి నేను గైడ్ చేస్తున్నా. నేను నీకు కనపడవచ్చు కానీ నీకు ప్రతిదీ సహాయం చేసేవాడిని నేనే అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ బాధల్లో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటే అప్పుడు దేవుని గురించి చెప్పటం కాదు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు అప్పుడు చెప్పు దేవుని గురించి. ఒకవేళ మనల్ని ఎవరైనా ఓదార్చటకు వచ్చాడనుకో, వాడికి చెప్పాలి, ఏం మరలా నాకు దేవుడు ఉన్నాడు. ఇలాంటి మాట చెప్తే ఇంకెలా ఉంటుందండి, అవునా? కాబట్టి దేవుని మీద పూర్తిగా నువ్వు అనుకోవాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు అనారోగ్యంతో ఉంటే దేవుడు నిన్ను కనికరించి నిన్ను స్వస్థపరుస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. అలాగే దేవుడు నువ్వు దుఃఖంలో ఉంటే ఆ దుఃఖం నుంచి కూడా దేవుడు నిన్ను కనికరించి ఆ దుఃఖం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడని ఈ రోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రోజు నువ్వు అనారోగ్యంతో ఉన్నావా, లేకపోతే దుఃఖంతో ఉన్నావా, లేకపోతే ఏ సమస్యతో ఈ రోజు ఇక్కడ వచ్చి ఉన్నావో, ఆ సమస్య నుంచి దేవుడు నిన్ను కనికరించి వాటి నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని మీదే ఆధారపడు. నిజంగా గొప్ప మాట అంటే, నేను అబ్జర్వ్ చేసేవాళ్ళని, వీళ్ళిద్దరిని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాగా. వీళ్ళిద్దరు కూడా ఎలా ఉంటారంటే, ఏ సమస్యలో ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టేవారు కాదు. అందుకనే దేవుడు మంచిగా వాళ్ళని దేవుడు అభివృద్ధి చేస్తాడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? సమస్యల్లో ఉన్నాయి, ఏ స్థితిలో అయినా ఉండు, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టుకోమా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను కనికరించి దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. నువ్వు అక్కడ ఆగిపోయే స్థితిలో దేవుడు ఉంచడం, కంపల్సరిగా దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి రోజు మన దేవుడు కనికరించేవాడంట. అలాగే ఈ రోజు నువ్వు అనారోగ్యంతో నిన్ను కరుణిస్తాడు. నువ్వు దుఃఖంలో ఉంటే నిన్ను కరుణించేవాడు నా దేవుడు, నిన్ను చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. అలాగే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా నాశనం చేసేవాడు కాదు. నాశనం చేసేవాడు ఎవడంట? సాతాను గారు. మన కుటుంబాల్ని సమాధానం లేకోకుండా, మన కుటుంబంలో ఆర్థికంగా లేకపోతే మనల్ని చాలా ఇబ్బందులకి గురి చేసేలాగా వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా, మెలకుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాలు ఇంట్లో వచ్చేస్తే ఏమైపోద్ది? ఇద్దరు గొడవలు, లేకపోతే సమాధానం ఉండదు, ఒక్కొక్కరు మాట్లాడుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు జ్ఞానం కలిగి ఏం చేయాలంట? భర్తో లేకపోతే భార్యో ఏం చేయాలంట? మా సాతానుగాడు మనల్ని గలిబిలి చేసేస్తున్నాడు, కాబట్టి మనం కొంచెం తగ్గి మంచిగా సమాధానంగా ఉందాం అనే విషయం ఒకవేళ మనం ఆలోచిస్తే అప్పుడు చక్కగా దేవుడు నీకు సహాయాన్ని అందిస్తారు ప్రియమైన దేవుని. కాబట్టి వాడి టార్గెట్ ఏంటంటే కుటుంబాన్ని చిన్నతనం చేసేయాలి. కుటుంబానికి ముందు అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళని డివైడ్ చేసేస్తే అప్పుడు ఏమైందంటే సమాధానం ఉండదు, మన ముందు ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. సాతాను గారి ప్రయత్నం అదే. మనం ప్రార్థన చేయకూడదు, మనం దేవుని దగ్గరికి వెళ్ళకూడదు, అది చేసే ప్రయత్నాలు. కాబట్టి ఒకనాడు గుర్తుపెట్టుకుని ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్ని కష్టాలు రాని, నష్టాలు రాని, ఏదైనా సరే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకోకుండా దేవుని ఆనుకొనుండు. దేవుడు నిన్ను కరుణించి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఇప్పుడు వరకు దేవుడు నన్ను చూడట్లేదు, లేకపోతే దేవుడు అసలు నా మీద దయ ఉండట్లేదు, నన్ను విడిచిపెట్టేశాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు రోజు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయన కరుణిస్తున్నాడు నిన్ను, ఆయన నీ పైన దయ చూపిస్తున్నాడు, ఆయన నిన్ను కరుణించి నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టబోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి నువ్వు ధైర్యంగా నువ్వు ముందుకి సాగిపో. ఎవడేం చెప్పినా నా పని అయిపోయింది అని అన్నా కూడా ఏం చేయాలంట? బాబు అయిపోయినా పర్లా, నాకు దేవుడు కావాలి.
అని నువ్వు ఆ మాట అంటే అది దేవుడు చూస్తాడు. అర్థమవుతుందా? ఎవడైనా వచ్చారని నీకు పని అయిపోయింది రేక అన్నాడు అనుకో, నాకు నా దేవుడు ఉన్నాడు రా బాబు, అయిపోయినా పర్లా కానీ నా దేవుడు నాకుంటే ఆయన ఉంటే మనల్ని ఎదిరించేవాడు ఎవడున్నాడండి? ఆయన మనతో ఉంటే మనతో యుద్ధం చేసేవాడు ఎవడని ఉన్నాడా? నీకు రూపింపడిన ఏ ఆయుధం కూడా నీ పక్షాన అనేకమైన కుట్రలు పన్నవచ్చు, నిన్ను ఏదో ఏదో చెయ్యాలని ఉండొచ్చు, కానీ దేవుడు నీ పక్కనే ఉంటాడు. ఇక అది ఉంటే నీ పక్కన 10,000 మంది కూలినా లేకపోతే 1000 మంది పడిపోయినా ఏ అపాయం నీ దగ్గరికి రాదు ప్రియమంది. కాబట్టి దేవుడు ఉంటే 10,000 మంది నీ దగ్గరికి వచ్చినా, 10,000 మంది నేను దండెచ్చి ఆ దండెత్తి నీ మీదకు వచ్చినా కూడా ఏం చేస్తాడంట? దేవుడు ఒక్కడని పక్కన ఉంటాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు నీ పక్కనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఆయన కనికరిస్తాడు ప్రియమంది. దేవుని బిడ్డ నీ మీద దయ చూపిస్తున్నాడు. కాబట్టి దేవుని వైపు నువ్వు చూసి ముందుకు సాగిపో. మంచి పేరునిస్తాడు దేవుడు, ఘనతనిస్తాడు. నీకు కావలసిన ప్రతీది కూడా దేవుడే ప్రొవైడ్ చేస్తాడు. ఎప్పుడు మనుషుడు అప్పుడు కూడా ఇవ్వడు, కానీ దేవుడే నీకు సహాయాన్ని అందిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి పూర్తిగా ఆనుకొని ఆయన మీదే నువ్వు ఆధారపడి దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు అనారోగ్యంలో ఉంటే దేవుడు నిన్ను కనికరిస్తాడంట. అలాగే దేవుడు నిన్ను చేయి విడిచేవాడు కాదు, నిన్ను నాశనం కూడా చేసే దేవుడు కాదు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. చూద్దాం ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం 41వ వచనం చదువుకున్నాం. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. చాలు. హల్లెలూయా. ఒక కుష్ఠరోగంట దేవుడు కనికరపడి ఆడ మీద కనికరపడి ఆయన ఏం చేశాడంట? స్వస్థపరిచాడు. క్లీన్ అయిపోయింది బాడీ. అక్కడున్న రోగం క్లీన్ అయిపోయింది, స్వస్థపడ్డాడు. ఎలాగంట? దేవుని దగ్గరికి ఎలా వచ్చాడు? ముందు వచ్చిన చదువు, పైన వచ్చిన ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా చాలు చాలు. ఏం చేశాడంట? ఆ కుష్ఠరోగి దేవుడు కంపల్సరిగా చేస్తాడనే నమ్మకంతోనే దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి దేవుణ్ణి ఏమడుగుతున్నాడు తెలుసా? అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయ, ఈ రోగం నుంచి నాకు విడుదల అయ్యా అని అంటే, దేవునికి నువ్వు బాగుండాలనే ఇష్టం, నువ్వు చక్కగా సంతోషంగా ఉండాలనే దేవునికి ఇష్టం. అలాంటిది దేవుణ్ణే వెళ్ళి ఏమడుగుతున్నాడంట? అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయ. దేవునికి ఎందుకు ఇష్టం ఉంటుందండి? కానీ భలే అడిగాడు ఆ వ్యక్తి, ఎవరో కానీ. వెంటనే దేవుడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మ అంటే దేవుడు వాడిని కరుణించాడు, వాడి మీద దయ చూపించాడు. అందుకని ఏమేంట వాడికున్న రోగాన్ని దేవుడు స్వస్థపరిచాడు. కాబట్టి అడిగే రీతి ఎలా ఉందో తెలుసా? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయ అంటే లైక్ ఏ బెగ్గింగ్. అంటే ఎట్లాగంటే దేవుణ్ణి అడుక్కోవటం అని అనొచ్చు మనం. ఏం చేస్తాంట? అయ్యా ప్లీజ్ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయ అంటే దేవుణ్ణి అడుక్కునే స్థితిలో ఆయన అడుగుతున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని కనికరించి ఆయన్ని శుద్ధిని చేశాడంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ,
దేవుడు ఎవరు వెళ్తే వాళ్ళకి దేవుడు స్వస్థతనిచ్చాడు, వాళ్ళ మీద కనికరించాడు, దయ చూపించాడు. దేవుడు అనేకమైన స్వస్థత కార్యాలు, అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు ఆ రోజుల్లో జరిగించాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటివాడంట, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. మరి ఈ రోజు కూడా అదే దేవుడు ఉన్నాడు మనతో. కాబట్టి నీ మీద కనికరపడి, నీ మీద జాలిపడి దేవుడు ఏం చేస్తాడంట, నీకు అనారోగ్యం ఉంటే నిన్ను స్వస్థపరుస్తాడు. ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉంటే నీ దుఃఖాన్ని దూరపరుస్తాడు. ప్రేమ దేవుడా, నీకు ఏ అవసరత ఉన్నా ఆ అవసరత దేవుడు తీరుస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి ఆ రోజు చేశాడు, ఈ రోజు కూడా దేవుడు చేస్తాడు, రేపు కూడా చేస్తాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన ఏం చేస్తాడంట, దేవుడు మనల్ని కనికరిస్తున్నాడు. ఆయన కనికరించే దేవుడు. కాబట్టి ఈ కుటుంబక్షాన్ని కూడా చక్కగా దేవుడు బోసు గారిని కనికరించి చక్కగా ఆ బిడ్డకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు మన మధ్యన ఉన్నాడు సంతోషంగా. మనకి ఎంత ఆనందం అండి. మన మధ్యలో ఒక వ్యక్తికి లేకపోతే ఒక ఆవిడికి ఎవరైనా ఏమన్నా అయిందనుకో, అది ఎలా ఉంటుందంటే, మరి మీ అందరికీ నాకైతే చాలా పెయిన్గా ఉంటుంది, అది ఎవరైనా సరే. కాబట్టి మనం కూడా ఎలాగ ఉండాలి, మనందరూ కూడా ప్రార్థన చేయాలి. మనం ఏమి చేయలేము, కానీ చేయాల్సింది ఒకటే ప్రార్థన. ఆయన అనుకుంటూ ఉండొచ్చు, నువ్వు మాకేం సహాయం చేయలే అని అనుకుండొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది అందరూ కూడా బోస్ గారి గురించి మనం ప్రార్థన చేసాం. అదే పెద్ద ₹1,00,00,000 లెక్క, అవునా? మనం రూపాయికి ఒకవేళ సహాయం చేయకపోయి ఉండొచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేసావు, అదే ₹1,00,00,000తో సమానం. డబ్బులు ఇచ్చినా ఆయన స్వస్థపడతాడా ఏంటి? అవడండి. మన ప్రార్థన, ఆ ప్రార్థన శక్తే దేవుడు ఆయన్ని తాకింది. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి మన సంఘములో లేకపోతే మన మధ్యలో ఉన్న ఏ వ్యక్తి ఎవరైతే బాగోలేదో, లేకపోతే ఎవరికైనా నీడ్ అయి ఉంటుందో, ఏ అవసరం ఉందో, మీరు ఏం చెయ్యొద్దు, మీ ప్రార్థనలో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి చాలు. దేవుడు చక్కగా మనం సహాయం చేయకపోయినా ఇంకొక చోట నుంచి ఎక్కడైనా దేవుడు మీ ప్రార్థన ద్వారా సహాయం వస్తుంది. కాబట్టి నువ్వు ఒకవేళ నాకెందుకులే అనుకున్నావు అనుకో, సర్కిల్ అదే, అర్థమవుతుందా? నాకెందుకులే అని అనుకున్నావు అనుకో, సర్కిల్ ఎలా ఉంటుంది, మళ్ళీ తిరిగి నీ దగ్గరికే. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసావు అనుకో, నీ గురించి కూడా అందరూ చేస్తారు. కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకుని ప్రేమ దేవుని బిడ్డ, ఎవరైనా ఒక వ్యక్తి బాధపడుతున్నా, ఎవరైనా ఒక వ్యక్తి సమస్యల్లో ఉన్నా, ముఖ్యంగా సంఘానికి మనం తెలియచేయాలి. అప్పుడు సంఘ ప్రార్థన చాలా పవర్ఫుల్. చాలా కార్యాలు మనం చూసాం, చాలా అద్భుతాలు మనం చూసాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ సంఘ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఎవరు సహాయం చేయరు, కానీ ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే చాలు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు సూపర్ను చేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనందరినీ కనికరించబోతున్నాడు, మనందరినీ స్వస్థపరచబోతున్నాడు, మనందరినీ దుఃఖం నుంచి సంతోషంలో మార్చబోతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మన కోసమే దేవుడు సృష్టించాడు. ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని మన కోసమే దేవుడు చేశాడు. ఎవరి కోసం చేశాడు ఇవన్నీ? మన కోసమే. ఇన్ని చేసిన దేవుడు నీ అప్పులు తీర్చడా? ఇన్ని చేసిన దేవుడు నిన్ను స్వస్థపరచడా? ఇన్ని చేసిన దేవుడు నీ అవసరాలు తీర్చడా? ఇన్ని చేసిన దేవుడు నీ కన్నీటిని తొడవడా? ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు తక్కువ వంచిన ఏం నాకు నీ దేవుణ్ణి, అర్థమవుతుందా? నీ దేవుడిని నువ్వు తక్కువ వంచిన ఈ మాకు అని శక్తి కలిగిన దేవుడు నీ మీద కనికరపడి ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. దేవుడు ఏదైనా నీ జీవితంలో చేయగలడు. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి ఈరోజు ఇంత సంతోషంగా, కృతజ్ఞతగా చక్కగా మనందరిని పిలిచి మంచిగా ఆరాధన పెట్టుకున్నారంటే, మరి దేవుడు వాళ్ళని కనికరించబట్టి చక్కగా వాళ్ళు సంతోషంగా దేవునికి కృతజ్ఞతగా ఈ యొక్క కూటాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి ఇందాక బోస్ గారు అంటే ఇది కూడా చాలా చిన్నదే. దేవునికి ఏమి ఇచ్చి మనం రుణం తీర్చుకోగలమండి? చేసిన కార్యాలన్నిటికీ అసలు మనం దేవునికి ఇవ్వాలంటే అసలు ఆయనకి ఇచ్చినా సరిపోదు కూడా మనం. కాబట్టి దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు, చక్కగా ఆయన నిలబెట్టాడు. కాబట్టి కృతజ్ఞతగా చక్కగా దేవునికి థ్యాంక్స్ గివింగ్గా ఈరోజు ఈ కూటాన్ని పెట్టుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ,
ఈరోజు దేవుడు వారి కుటుంబం మీద కనికరించినట్టుగా మనందరిని కూడా దేవుడు కనికరించే దేవుడు. వాళ్ళ ఎగ్జాంపుల్గా మనం చూస్తున్నాం కదా, మనం అలా చూస్తున్నాం. వాళ్ళని కనికరించాడుగా దేవుడు మనల్ని కూడా కనికరిస్తాడు కంపల్సరిగా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇది మాట గుర్తుపెట్టుకోండి, ఎవడు ఏది చెప్పినా నీ పని అయిపోయిందిరా అన్నా కూడా నువ్వు వినొద్దు. అర్థమవుతుందా? నువ్వెవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. ఆయన చూస్తే నిన్ను ఎన్నో సమస్యలను దాటేసిన దేవుడు ఇది కూడా దాటేస్తాడు. కాబట్టి మీరేమీ భయపడవసరంలా, దేవుడు నీ పక్షాన నీకు కనబడట్లా అంతే తప్ప దేవుడు నీ పక్కనే ఉన్నాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకో. చాలా ధైర్యం వస్తుంది. నువ్వు ఎప్పుడు లోన్లీగా ఉన్నప్పుడు, లేకపోతే నువ్వు బాగా స్ట్రెస్లో, లేకపోతే నువ్వు బాధలో ఉన్నప్పుడు ఏం చేయాలంట? పక్కన మాట్లాడుకో. పిచ్చోళ్ళు ఏం చేస్తూ ఉంటారండి, మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరు తెలియకుండా. అట్లా మనం కూడా ఏం చేయాలంట? దేవుని పిచ్చి మనకు ఉండాలి. ప్రభువా ఏంటయ్యా మాకు ఈ బాధలో, నువ్వు పక్కనే ఉంటాడు దేవుడు. మాట్లాడు. దేవుడు కంపల్సరిగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను కరుణించాలనంటే, ఈరోజు దేవుడు నిన్ను విడిపించాలనంటే, ఆయన దయ, ఆయన చూపు నీ మీద ఉండాలంటే నువ్వు చక్కగా నమ్మకంగా దేవుని దగ్గర నువ్వు ఉండు. ఏ సమస్యలు వచ్చినా దేవుడి నుంచి పారిపో. మాకు సహాయం చేయాల్సింది ఆయనే. కాబట్టి ఆయన నుంచే పారిపోతే ఇంకా సహాయం చేసేది ఎవ్వడూ లేడు. కాబట్టి ఏ బాధ రాని, ఎలాంటి సమస్య రాని, ఏదైనా సరే నువ్వు దేవుని దగ్గర అలా నుంచో. ప్రభువా నువ్వు లేపినా నువ్వే, నన్ను ముంచినా కూడా నువ్వే. కాబట్టి అదంతా ఆయన మీద పడేసింది, భారం అంతా ఇక ఆయనే మనం చూసుకుంటాడు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుడు ఈరోజు మనందరినీ దేవుడు కనికరిస్తున్నాడు, ఆయన దయ చూపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీకు ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని దేవుడు తీర్చిపోతున్నాడు, కనికరిస్తున్నాడు నీ మీద. ఇన్ని సంవత్సరాల నుంచి నా జీవితంలో కార్యం జరగట్లేదే అని అనుకున్నావేమో, ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా దేవుని విడిచిపెట్టకుండా దేవుని దగ్గర ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కరుణిస్తున్నాడు, నీ మీద దయ దేవుడు చూపిస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. ఆత్మ చెబుచున్న మాట చెవుగలడు వినును గాక. ఆమేన్. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించా. ఇప్పటి వరకు